హలో ఎవరివన్, ఈరోజు మనం వచ్చేసి గుంటూరు వచ్చింది సడన్ ప్రజెంట్ మనం వచ్చేసి కేపీహెచ్పీ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ చాలామంది తెలిసి అనుకుంటా ఇది ఒకదానికి బాగా స్పాట్. అది అందులో పల్మారిని ఇక స్పాట్ మొత్తం ఇప్పటివరకు చాలామంది వస్తున్నారు. అందరినీ మాట్లాడుకుంటున్నాను. బట్ అన్నిట్లో నాకు బాగా అనిపిస్తుంది ఒక షార్ట్కి నైట్స్ వచ్చేసి 11,000 అలా తీసుకుంటున్నారు. బట్ మరి ఎంతవరకు ఏంటది వీళ్ళు పెట్టే వాళ్ళకి ఏం తెలియాలి, పైసలు పెట్టే వాళ్ళకి తెలియాలి. బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా ఈజీ మన వీళ్ళకి లేడీస్కి వచ్చేసి ఈ వృత్తి చేసేవాళ్ళు. ఫైనల్గా నా బస్సు వచ్చేసింది. అరగంట లేట్. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్. ఈ బస్ పాయింట్ ఏంటంటే అరగంట లేట్. చూస్తున్నారు కదా, బస్సు అయితే మరి వరస్ట్ ఉంది. ఈ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఏమో కానీ ఫైనల్గా బస్సు అయితే కదిలింది కేపీహెచ్పీ నుంచి. బస్సు సీట్ దగ్గర ఒక లైట్ లేదు, ఏం లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా వర్స్ట్ ఉంది బస్సు. మరి ఇలా ఏం మెయింటైన్ చేస్తున్నారేమో. బస్ చాలా ఓల్డ్ది. మరి ఏసీ నుంచి చాలా వస్తుంది. ఇంకా మార్నింగ్ వరకు మనకి ఒక ఆటే ఈ బస్తో. ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి అప్పుడు పురాతన కాలంలో పాతవి పెట్టి యూఎస్బీ టైప్తో ఇచ్చుంటే ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు అనుకుంటే వీడు ఇది ఇచ్చాడు. సక్సెస్ఫుల్గా కూకట్పల్లి వచ్చినాం. ఇక్కడ ఈ బస్సులో నాకు ఇంకో బోనస్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉందో అది పనిచేస్తలేదు. మన మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంది. ఇది ఇంకా సూపర్ లక్కీ. వీటి కోసం అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఇంటర్సిటీ బస్సెస్ని ప్రిఫర్ చేస్తాను. సజెస్ట్ చేస్తాను అందరికీ. అందులో నాకు ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే స్టాఫ్ బిహేవియర్ అంత అనిపించదు నాకు ఎప్పుడు కూడా. కొంచెం రూడ్ బిహేవియర్ ఉంటుంది, కానీ బస్ కండిషనింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ అవసరం. ఏసీ మరి దారుణం. పోయే ఇప్పటికీ బస్సు ఆల్మోస్ట్ 1 అవర్ లేట్గా నడుస్తుంది. అది కూడా ఇంకా సిటీలోనే ఉంది. సక్సెస్ఫుల్గా మనం గుంటూరు బస్ స్టాప్కి వచ్చేసాం. గుంటూరు బస్ స్టాండ్ 1 అవర్ లేట్గా తీసుకొచ్చింది బస్సు వచ్చేసి. ఇది నేను వచ్చిన బస్సు.